హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీజీ మెడికల్ అడ్మిషన్ సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి 29th జనవరి 2025 రోజున ఒక జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. సో ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చాలా న్యూస్ ఆర్టికల్స్, చాలా ఛానల్స్, చాలా మంది స్టూడెంట్స్ మల్టిపుల్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో జడ్జిమెంట్లో ఏముంది, అసలు కంప్లీట్గా స్టేట్ కోటా అనేది తీసేశారు, స్టేట్ కోటా అనేది ఉండదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మాత్రమే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో రిజర్వేషన్ ఉంటాయో లేవో తెలియదు. అండ్ దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎలాంటి లాస్ అయినా ఉంటుందా, ఈ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ అంటే ఏంటి, యాక్చువల్గా జడ్జిమెంట్లో ఏముంది, సో నీట్ యూజీకి సంబంధించి దీంట్లో ఏం మెన్షన్ చేశారు అనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా జడ్జిమెంట్లో ఏముంది, సో నాకు ఏం అర్థమైంది, సో దీంట్లో ఉన్న పాయింట్స్ ఏంటి, సో రాంగ్గా ఎక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు, అండ్ ఎవరెవరికి ఎలా అర్థమైంది అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. తెలుగులో ఇప్పటి వరకు ఈ టాపిక్ మీద ఎవరు మాట్లాడలేదు. సో ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ నాకు మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఎవరైతే నీట్ యూజీ అండ్ పీజీకి సంబంధించి 2025కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మేము టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాము. డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెస్ట్ సిరీస్ ఉంటుంది, సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నీట్ యూజీ కానీ నీట్ పీజీ 2025 కానీ మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నీట్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత జడ్జిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి మనకు స్టేట్లలో ఇంప్లిమెంట్ అవుతాయా, ఒకవేళ స్టేట్లో ఇంప్లిమెంట్ అవుతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎంత లాస్ అనేది మనకు ఉంటుందని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకు సెంట్రల్కి కొన్ని రూల్స్ ఉంటాయి, స్టేట్కి కొన్ని రూల్స్ ఉంటాయి, స్టేట్స్కి కొన్ని హక్కులు ఉంటాయి, అండ్ సెంట్రల్కి కొన్ని హక్కులు ఉంటాయి. ఉమ్మడిగా అంటే కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి కూడా కొన్ని బాధ్యతలు, హక్కులు అనేవి ఉంటాయి అన్నమాట. సో దీంట్లో భాగంగా ఎప్పుడైతే నేషనల్ పూల్ నీట్ అనేది అన్ని స్టేట్స్ నీట్లోకి వెళ్ళేటప్పుడు సో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే స్టేట్ రిజర్వేషన్ అనేది కంటిన్యూ చేయాలి. స్టేట్ రిజర్వేషన్ మీన్స్ ఏంటంటే యూజీ విషయంలో అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో ఉన్న 15% ఆఫ్ ద సీట్స్ ఏఐక్యూలోకి వెళ్ళాలి, రిమైనింగ్ 85% ఆఫ్ ద సీట్స్ స్టేట్ కోటాలో ఉండాలి. ఓకేనా, ప్రైవేట్ కంప్లీట్గా స్టేట్ అండర్లో ఉండాలి. ఓకేనా, పీజీకి సంబంధించి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 50% ఆఫ్ ద పీజీ సీట్స్ అనేవి ఏఐక్యూలోకి వెళ్ళాలి, అండ్ దాంతోపాటు రిమైనింగ్ 50% ఆఫ్ ద గవర్నమెంట్ సీట్స్ అనేవి స్టేట్లో ఉండాలి, అండ్ ప్రైవేట్ కోటాకు సంబంధించినవి కూడా స్టేట్లోనే ఉండాలి. సో ఈ అగ్రిమెంట్తోనే నీట్కి సంబంధించి నీట్లోకి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కూడా అడుగు పెట్టడం జరిగింది. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడా కూడా మార్చడానికి కానీ, ఒకవేళ మార్చినా కానీ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయవు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో కూడా ఏ గవర్నమెంట్ అయినా వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్కే ట్రై చేస్తున్నారు, లైక్ జేఈ మెయిన్స్. ఓకేనా, అలాంటి చాలా పెద్ద కోర్సుకు సంబంధించి కూడా, అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో జేఈ మెయిన్స్కి సంబంధించిన కోర్సులో కూడా వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్ అనేది ఉంది. దాంతోపాటు స్టేట్లోకి వచ్చేసరికి ఎంసెట్ అనేది స్టేట్ కోటాలకు సంబంధించి ఉంది. సో అలానే నీట్కి సంబంధించి ఎప్పటి నుంచో వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్ ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా స్టేట్స్ అనేవి యాక్సెప్ట్ చేయట్లేదు. సో ప్రజెంట్ సో నిన్న వచ్చిన జడ్జిమెంట్ లో అసలు జడ్జిమెంట్ దేనికి సంబంధించి వచ్చింది అంటే, సో మనకు చండీగఢ్ యూనియన్ టెరిటరీ, ఓకేనా, స్టేట్ కాదు, కేంద్ర పాలిత ప్రాంతం. సో దానికి సంబంధించి 2019లో కేసు ఫైల్ అయింది. దానికి సంబంధించి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఆ హైకోర్టు ఆర్డర్కి సంబంధించి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. సో ఇందులో వాళ్ళు ఫైల్ చేసింది ఏంటంటే, చండీగఢ్ లో సో జరిగిన కౌన్సిలింగ్ లో, సో ఓకేనా, చండీగఢ్ లో జరిగిన కౌన్సిలింగ్ లో ఏదైతే స్టేట్ లో 50% ఆఫ్ ద కోటా ఉంటుందో, సో దీంట్లో ఇన్స్టిట్యూషనల్ కోటా అండ్ డొమిసైల్ బేస్డ్ కోటా. ఓకేనా, ఇన్స్టిట్యూషనల్ కోటా, డొమిసైల్ బేస్డ్ కోటా అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ కోటాలో 64 సీట్స్ అనేవి వస్తే ఇన్స్టిట్యూషనల్ కోటాలో 32 సీట్స్, అండ్ చండీగఢ్, ఓకేనా, చండీగఢ్ కి సంబంధించి యూనిటరీ టెరిటరీకి సంబంధించి డొమిసైల్ బేస్డ్ లో 32 సీట్స్ ఫిల్ చేస్తుంటే, సో వీటిని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు రెడ్ పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి మనకు వచ్చింది ఏంటంటే, డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ అనేది ఉండొద్దు. ఫస్ట్ పాయింట్, ఓకేనా, డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ అనేది ఉండొద్దు. సెకండ్ పాయింట్, ఎందుకు డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ అనేది ఉండొద్దు అంటే, సో ఈ డొమిసైల్ బేస్డ్ అంటే మనకు ఇండియా మొత్తం సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఉంటుంది, ఎక్కడ మనకు ఈ పర్టికులర్ డొమిసైల్కే ఉండాలి, ఈ పర్టికులర్ స్టేట్ లోనే బ్రతకాలని మనకి ఎలాంటివి లేవు. ఏ క్యాండిడేట్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. సో కాబట్టి ఒక పర్టికులర్ క్యాండిడేట్ కి ఇది డొమిసైల్ అని మనకు చెప్పడానికి మన దగ్గర అలాంటివి ఏమి లేవు. సో కాబట్టి ఈ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ అనేవి ఉండొద్దు. ఓకేనా, ఈ
ఇప్పటి వరకు ఒకవేళ ఫిల్ చేసి ఉంటే అది ఓకే, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఈ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ అనేవి ఉండొద్దు అని చెప్పారు. అంతేకాని స్టేట్ కోటా అనేది ఉండొద్దు అని ఎక్కడా చెప్పలేదు. ఓకేనా, స్టేట్ కోటా అనేది ఎక్కడా ఉండొద్దు అని చెప్పలేదు. సో ఇక్కడ చాలా మంది జరిగింది ఏంటంటే స్టేట్ కోటా ఉండదంట. ఒకవేళ స్టేట్ కోటా అంటే ఓపెన్ కోటా సీట్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అవుతాయంట. క్లోజ్డ్ స్టేట్స్ అన్ని కూడా ఓపెన్ లోకి వెళ్తాయంట. సో స్టేట్ కోటా ఉండకపోవచ్చు, కంప్లీట్ గా ఆల్ ఇండియా కోటానే ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎక్కడా కూడా జడ్జిమెంట్ లో కొన్ని స్టేట్స్ ని మెన్షన్ చేసినట్టు ఇవన్నీ స్టేట్స్ కి యూజ్ అవుతుందని కానీ స్టేట్ కోటా ఉండదని కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఓకేనా, జడ్జిమెంట్ లో ఉన్న క్లియర్ ఏంటంటే స్టేట్ కోటా తీసేయమని చెప్పలేదు, స్టేట్ కోటా ఉండాలి. సో నాకు అర్థమైన దాని ప్రకారం, అంటే ఇది నా వరకు అర్థమైన దాని ప్రకారం, సో ఇది యూనియన్ టెరిటరీ చండీగఢ్ కు సంబంధించిన జడ్జిమెంట్ లాగానే వచ్చింది. అన్ని స్టేట్స్ కి దీన్ని అప్లై చేయాలని లేదు కానీ. సో దీంట్లో ఒక క్వశ్చన్ ఉందన్నమాట. స్టార్టింగ్ క్వశ్చన్ ఏం క్వశ్చన్ ఉందంటే, ద క్వశ్చన్ బిఫోర్ దిస్ కోర్ట్ వెదర్ రెసిడెన్సీ బేస్డ్ రిజర్వేషన్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ బై ఏ స్టేట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఓకేనా, బై ఏ స్టేట్ అంటే ఈ క్వశ్చన్ అనేది యూనియన్ టెరిటరీకి సంబంధించి వచ్చిందా లేకపోతే అన్ని స్టేట్లకు సంబంధించి వచ్చిందా అనేది క్లారిటీ అనేది మిస్ అవుతా ఉంది. ఓకేనా, సో ఈ జడ్జిమెంట్ కి సంబంధించి ఏమి ఇచ్చారంటే, సో నెక్స్ట్ ఇయర్ చండీగఢ్ కి సంబంధించి మాత్రం డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ అనేవి ఉండవు, స్టేట్ కోటా అనేది ఉంటుంది. ఆల్ ఇండియా కోటా ఉంటుంది, నెక్స్ట్ స్టేట్ కోటా కూడా ఉంటుంది. అయితే ఈ జడ్జిమెంట్ మన స్టేట్స్ కి అప్లై అవుతుందా అంటే, సో మన స్టేట్స్ డొమిసైల్ బేస్డ్ లో ఉన్నాయా, డొమిసైల్ బేస్డ్ ప్రకారం మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్స్ ఫిల్లింగ్ అనేది జరుగుతుందా లేదా తెలుసుకుందాం. సో జడ్జిమెంట్ లో ఉన్న ఇంకొక పాయింట్ ఏంటంటే, యూజీ వరకు, ఓకేనా, యూజీ అడ్మిషన్స్ వరకు మీరు డొమిసైల్ బేస్డ్ లో కౌన్సిలింగ్ అనేది చేసుకోండి, ఫిల్ చేసుకోండి సీట్స్, యూజీ వరకే చేసుకోండి. పీజీ విషయంలో మాత్రం మీరు డొమిసైల్ చేయడానికి వీల్లేదు, ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు అని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి వ్యాలిడ్ అవుతుందా లేదా, అసలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో డొమిసైల్ బేస్డ్ లోనే మనకు సీట్స్ ఫిల్లింగ్ జరుగుతుందా లేదా ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుందాం. సో తెలంగాణకు సంబంధించి మనకు 371D ఆర్టికల్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చినప్పుడే చెప్పారనమాట. అప్పుడే మనకు డొమిసైల్ బేస్డ్ ఉండింది. ఓకేనా, డొమిసైల్ బేస్డ్ మీన్స్ ఎలా అంటే, సో 2023 వరకు తెలంగాణలో కౌన్సిలింగ్ ఎలా ఉండేదంటే 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఏఐక్యూలోకి వెళ్ళిన తర్వాత సో మనకు కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా అని రెండు ఉంటాయి. సో కన్నర్ కోటాలో 15% ఆఫ్ ద సీట్స్ అనేవి అన్రిజర్వ్డ్ లో ఉండేవి. ఓకేనా, 85% సీట్స్ అనేవి మనకు లోకల్ కోటాలో ఉండేవి. సో దీంట్లో లోకల్ కోటా అంటే ఏంటంటే, ఎవరైతే ఎంబీబీఎస్ అనేది స్టేట్ లో చదువుంటారో, ఓకేనా, ఎవరైతే ఎంబీబీఎస్ లో చదువుంటారో డొమిసైల్ తో సంబంధం లేదు, ఎవరైతే ఎంబీబీఎస్ తెలంగాణలో చేసుంటారో, రాజస్థాన్ క్యాండిడేట్ అవ్వనివ్వండి, మహారాష్ట్ర క్యాండిడేట్ అవ్వనివ్వండి, కర్ణాటక సంబంధించి అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, సో ఆ క్యాండిడేట్ తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే సో ఈ 85% లోకల్లోకి వచ్చేవాడు. సో దీంతో పాటు ఈ 15% అనేది ఉండేది. సో ఈ 15% సీట్స్ ఏవైతే ఉంటాయో ఇవి డొమిసైల్ బేస్డ్ లో ఉండేవన్నమాట. డొమిసైల్ బేస్డ్ లో అంటే ఒకవేళ స్టూడెంట్ అనేవాడు ఇక్కడ చదువుకోకపోతే వేరే స్టేట్లలో ఎంబీబీఎస్ అనేది ఒకవేళ చేసుంటే, ఓకేనా, ఒకవేళ చేసుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ స్టూడెంట్ కానీ తెలంగాణలో ఒక 10 years చదువుకున్నట్టు ప్రూఫ్ ఉంటే, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడే ఉన్నట్టు రెసిడెన్సీ ఉన్నట్టు ప్రూఫ్ ఉంటే, సో ఈ 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో అన్రిజర్వ్డ్ కోటాలోకి ఎలిజిబిలిటీ అనేది ఉండేది. ఓకేనా, ఇప్పుడు 2024 వచ్చేసరికి ఈ 15% రిజర్వేషన్ అనేది కంప్లీట్ గా తీసేసి 100% రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఎవరైతే తెలంగాణలో ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేశారో ఈ క్యాండిడేట్స్ కి మాత్రమే మేము సీట్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడా కూడా మనకు డొమిసైల్ బేస్డ్ లోనే మేము కౌన్సిలింగ్ చేస్తున్నామని ఎక్కడా చెప్పట్లేదు. తెలంగాణలో డొమిసైల్ బేస్డ్ లోనే ఎక్కడా చేస్తున్నామని చెప్పట్లేదు. ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తారో వాళ్ళకే మేము ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు పీజీ లోకల్ ఇస్తాము. అండ్ దాంతోపాటు 9th 10th 11th 12th ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటారో వాళ్ళకి మాత్రమే మేము లోకల్ ఇస్తామని తెలంగాణ గవర్నమెంట్ లో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి తెలంగాణకు సంబంధించి డొమిసైల్ బేస్డ్ లో ఎక్కడా కూడా సీట్స్ లేవు. ఓకే, ఇది తెలంగాణకు సంబంధించి. ఏపీకి సంబంధించి మాట్లాడుకుందాం. సో ఏపీకి సంబంధించి యూజీలో కానీ పీజీలో కానీ ఏపీలో రెండు రిజర్వేషన్స్ ఉంటాయి, రెండు రీజన్స్ ఉంటాయి, ఏయూ రీజన్, ఎస్వీ రీజన్. ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వీలో నాన్ లోకల్, ఎస్వీ రీజన్ వాళ్ళు ఏయూలో నాన్ లోకల్. సేమ్ ఏయూలో కూడా ఏపీలో కూడా
15% సీట్స్ అనేవి ఏలోకి వెళ్ళిన తర్వాత సో రిమైనింగ్ కన్వర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిలో ఓకేనా, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిలో ఇక్కడ మనకు కన్వర్ కోటాకు సంబంధించి 15% యుఎన్ఆర్ సీట్స్, 85% సీట్స్ అనేవి లోకల్ సీట్స్. సో మేనేజ్మెంట్ కోటాలో కూడా 15% యుఎన్ఆర్ సీట్స్ అండ్ 85% అనేవి లోకల్ సీట్స్ అనేవి ఉన్నాయి. అదే తెలంగాణకు సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో యూజీ విషయంలోనేమో రిజర్వేషన్, లోకల్ రిజర్వేషన్ ఉంది, పీజీ విషయంలో ఏమో ఎలాంటి లోకల్ రిజర్వేషన్ అనేది లేదు. సో ఇప్పుడు ఇక్కడ కూడా కన్నడ కోటాకు సంబంధించి ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా సో 85% ఏదైతే ఉందో ఎవరైతే ఎంబీబీఎస్ అనేది చేసి ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ ఈ 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో డొమిసైల్ బేస్డ్ లో ఇస్తారు. ఈ రిజర్వేషన్ డొమిసైల్ బేస్డ్ అంటే ఒకవేళ ఒక క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన క్యాండిడేట్ అయ్యుండి ఓకేనా, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన క్యాండిడేట్ అయ్యుండి అదర్ స్టేట్ లో కానీ అదర్ కంట్రీలో కానీ ఎంబీబీఎస్ చేస్తుంటే సో వాళ్ళు డొమిసైల్ బేస్డ్ లో ఉంటే వాళ్ళకి 15% లోకి వ్యాలిడ్ చేయమని మనకు ఆంధ్రప్రదేశ్ లో అయితే రిజర్వేషన్ ఉంది. ఇది యూజీలో ఉంది, ఇది పీజీలో ఉంది. ఒకవేళ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ అనేది ఉండొద్దు అని అన్ని స్టేట్స్ లకి ఈ ప్రజెంట్ ఆర్డర్ అనేది అప్లై అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ 15% ఆఫ్ ద అన్రిజర్వ్డ్ సీట్స్ డొమిసైల్ బేస్డ్ ఓకేనా, డొమిసైల్ బేస్డ్ ఒక రీజియన్ వాళ్ళు ఇంకొక రీజియన్ కి వ్యాలిడ్ అవుతారు కావచ్చు, కానీ డొమిసైల్ బేస్డ్ ఏదైతే ఉంటుందో మేబీ ఇది తీసేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్ ఈస్ డొమిసైల్ సార్, డొమిసైల్ అంటే ఏంటి, దీనికి డిఫైన్ చేయడానికి ఎక్కడ నిజానికి మనకి ఇండియా లెవెల్లో ఆన్సర్స్ అనేవి లేవు. ఎక్కడ కూడా డొమిసైల్ అంటే ఎవరు, ఈ పర్టికులర్ స్టేట్ లో ఇన్ని సంవత్సరాలు ఉంటే డొమిసైలా, ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క జీవో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే అవి స్టేట్ కి సంబంధించిన హక్కులు, స్టేట్ కి సంబంధించిన బాధ్యతలలో సో కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన హక్కే కాబట్టి ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ అనేది రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో దాని ప్రకారం చేసిన రిజర్వేషన్సే ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చేసిన రిజర్వేషన్స్ అన్నమాట. అయితే ప్రజెంట్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2025లో ఇప్పుడు ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఈ జడ్జిమెంట్ ప్రకారం అన్ని స్టేట్స్ కూడా డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ ని తీసేయాలి, సో లేదు వన్ స్టేట్ వన్ కౌన్సిలింగ్ లోకి వెళ్ళాలి అన్నప్పుడు సో జడ్జిమెంట్ లో ఏంటంటే జడ్జిమెంట్ లో డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ ఉండొద్దు అని చెప్పారు. చెప్తూ ఏం చెప్పారంటే ఇన్స్టిట్యూషనల్ కోటా అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ కోటా అంటే ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి అప్లై అయ్యే విధంగా సో ఇన్స్టిట్యూషనల్ కోటా అనేది అప్లై అవుతుంది, కానీ డొమిసైల్ బేస్డ్ అప్లై అవ్వదు అని చెప్తూ స్టేట్ కోటా ఉండదని చెప్పలేదు, స్టేట్ కోటా ఉంటుందని చెప్పారు. కాకపోతే దీన్ని ఎలా ఫిల్ చేయమన్నారంటే నీట్ మెరిట్ తో ఫిల్ చేయమని చెప్పారు. అంటే నీట్ మెరిట్ తో ఫిల్ చేయమన్నప్పుడు అంటే స్టేట్లలో కూడా కంప్లీట్ గా అన్ని స్టేట్ల వాళ్ళని అప్లై చేయమని చెప్పిర్రా. అంటే ఒక్కొక్క స్టేట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ అనుకో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనుకోండి, బీసీఏ నుంచి బీసీఈ వరకు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓసీ ఇలాంటివి ఉంటాయి. మరి వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని ఓపెన్ లోకి తీసుకోవాలా లేకపోతే ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది జడ్జిమెంట్ లో లేదు ఓకేనా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అన్నా, లేకపోతే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలన్నా ఇది మేబీ అవ్వకపోవచ్చు, నా ఒపీనియన్ ప్రకారం అయితే అవ్వకపోవచ్చు. సో ఈ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ అనేది చండీగఢ్ కు సంబంధించి యూనిటరీ టెరిటరీకి సంబంధించి ఉంది కదా. సో ఇది మన స్టేట్లలో కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కానీ వేరే స్టేట్లలో ఎలా యూజ్ అవ్వచ్చు అంటే ఈ కేసు అనేది 2025లో ఎవరైనా స్టూడెంట్స్ ఫైల్ చేసుకుంటే ఈ కేసు అనేది రెఫరెన్స్ గా పనిచేయవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ డెసిషన్ తీసుకొని వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్ డొమిసైల్ బేస్డ్ ఉండొద్దు, సో ఇంకా ఎలాంటి రిజర్వేషన్స్ ఉండొద్దు అని అన్నప్పుడు అన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఓకేనా. నీట్ విషయంలో ఇప్పటి నుంచి కాదు, నీట్ ఎప్పుడైతే 2017 స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రతి ఇయర్ లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటది. సో ముఖ్యంగా సౌత్ స్టేట్ సంబంధించి అసలు యాక్సెప్టే చేయవు, నీట్ లో జరిగే కొత్త కొత్త అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెప్ట్ కూడా చేయరు. సో ఇలాంటిది అనేది ఒకవేళ స్టేట్ కోటాకు వచ్చి సో స్టేట్ కోటా అనేది ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ 100% లాస్ అవుతారు, 100% లాస్ అవుతారు. అదేంటనేది మాట్లాడుకుందాం. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. సో జడ్జిమెంట్ లో ఉన్నది యూనియన్ టెరిటరీ చండీగఢ్ కు సంబంధించిన జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. దాంట్లో స్టేట్ కోటా తీసేయమని ఎక్కడా చెప్పలేదు. సో డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్స్ తీసేయమని చెప్పారు. సో ఈ డొమిసైల్ బేస్డ్ రిజర్వేషన్ తీసేసి మరి వాటిని ఎలా ఫిల్ చేయాలంటే నీట్ బేసిస్ లో, నీట్ మెరిట్ బేసిస్ లో అని చెప్పారు. ఆ నీట్ మెరిట్ బేసిస్ లో కూడా అన్ని స్టేట్ల వాళ్ళు రావాలా, సో అన్ని స్టేట్ల వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా అని కూడా చెప్పలేదు. లేదు కంప్లీట్ స్టేట్ కోటా తీసేసి ఆల్ ఇండియా కోటాలో కలపమని కూడా ఎక్కడా చెప్పలేదు. సో కొంచెం నాకైతే అర్థం అవ్వలేదు. ఎవరైనా చూసే వాళ్ళలో ఇంకా అడ్వకేట్స్ ఉండి ఇంకా దీంట్లో లీగల్ గా చూసే వాళ్ళు ఉంటే మీకు అర్థమైన పాయింట్స్ వైజ్ లో కామెంట్ చేయండి, సో దట్ నేను ఫస్ట్ కామెంట్ పిన్ చేస్తాను, చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. ఒకవేళ సార్ నిజానికి ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది ఇంప్లిమెంట్ అయిపోయి స్టేట్లలో డొమిసైల్ బేస్డ్ తీసేసి
ఒకవేళ వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్ అయిపోయి లేదు తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ ఒకవేళ స్టేట్ కోటా ఉండి ఆ స్టేట్ కోటా కూడా ఓపెన్ టు ఆల్ అనేది ఉన్నప్పుడు ఓకేనా, ఓపెన్ కేటగిరీ మిగతా రిజర్వేషన్స్ అనేది తీసి ఉండి అట్లనే ఉండి ఓపెన్ కేటగిరీ సీట్స్ అయితే అవన్నీ అందరూ ఎలిజిబుల్ అవుతారు అని రీసెంట్ ఆర్టికల్స్ ప్రకారం అవుతే సో ఎంతవరకు లాస్ అవుతుందని మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ ఈ రోజు అంటే ఇప్పుడు 2024 కదా, సో 2025 వరకు ఎలాంటి లాస్ ఉన్నది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అన్ని సీట్లకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పుడు కొంతమంది మెరిట్ క్యాండిడేట్స్ ఉంటే వేరే వేరే స్టేట్లలో ఈజీగా కౌన్సిలింగ్ అప్లికేషన్ చేసుకుని సీట్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఎన్ఎంసి రీసెంట్ గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి సో మెడికల్ కాలేజ్ సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి, దాన్ని బేస్ చేసుకొని ఎన్ని మెడికల్ సీట్లకు ఎంబీబీఎస్ సీట్లకు అనేది యూజీకి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. సో యూజీకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత పీజీకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, ఫెసిలిటీస్ అనేవి ఉంటే పీజీకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. కానీ రీసెంట్ ఎన్ఎంసి డెసిషన్ ఏంటి అంటే ఒకవేళ ఏదైనా మెడికల్ కాలేజ్ కి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకునేంత క్యాపబిలిటీ ఉంటే ఒక మెడికల్ కాలేజ్ కొత్తగా మెడికల్ స్టార్ట్ చేసేటప్పుడు యూజీతో పాటు పీజీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, పర్మిషన్స్ ఇస్తాము అని ఎన్ఎంసి అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దీని బేసిస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలంగాణని తీసుకుందాం. తెలంగాణలో ఉన్న ప్రీవియస్ గవర్నమెంట్ అయినా ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ అయినా సో కంప్లీట్ గా 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సొంతంగా. ఓకేనా, ఈ 33 మెడికల్ కాలేజీలకు కూడా ఎన్ఎంసి న్యూ డెసిషన్ ప్రకారం ఒకవేళ పీజీ సీట్స్ అనేవి కంప్లీట్ గా తీసుకొస్తాము అంటే నెంబర్ ఆఫ్ పీజీ సీట్స్ తెలంగాణలోనే ఇండియా మొత్తంలో తెలంగాణ స్టేట్ లోనే చాలా అంటే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ సీట్స్ అన్ని ఓపెన్ టు ఆల్ అన్నప్పుడు తెలుగు స్టూడెంట్స్ కి యూజ్ అవ్వకపోవచ్చు, అంటే తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ కి యూజ్ అవ్వకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ కి యూజ్ అవ్వకపోవచ్చు. ఇక్కడ మీకు ఒకటి రావచ్చు, సార్ ఆల్రెడీ జడ్జిమెంట్ లోనే వన్ నేషన్ ఉంది కదా, సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మళ్ళీ మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం వస్తుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మాది వరంగల్, ఎంజిఎం ఉంటుంది ఇక్కడ, వరంగల్లో ఎంజిఎం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేఎంసీకి సంబంధించిన కంప్లీట్ గా స్టేట్ కోటా కానీ ఆల్ ఇండియా కోటా కానీ ఓపెన్ టు ఆల్ అయిపోయింది. సో తెలుగు వాళ్ళు ఎవ్వరు ఫిల్ అవ్వలే అనుకుందాం, వేరే స్టేట్ క్యాండిడేట్స్ కంప్లీట్ గా కేఎంసీలో ఫిల్ అయ్యారు అనుకుందాం. సో కేఎంసీకి వచ్చే పేషెంట్స్ ఎవరుంటారు? సో బాగా చదువుకొని ఇంగ్లీష్ వచ్చి హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది, గ్రౌండ్ లెవెల్లోనే ప్రాబ్లం వస్తుంది. సార్ లాంగ్వేజే కదా నేర్చుకోవడం చాలా ఫాస్ట్ కదా, అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీనే, కానీ ఆ లాంగ్వేజ్ నేర్చుకొని పేషెంట్స్ కి అర్థమయ్యి వాళ్ళ ప్రాబ్లం చూసుకొని ఇవన్నీ చేసే వరకు ఎంత టైం పడుతుంది? అంటే కొన్ని కంప్లీట్ గా రిజర్వేషన్స్ అనేవి ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి ఉండడం అనేది బెటర్. దీనివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది అవ్వదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీనివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ అనేవి ఒక పర్టికులర్ స్టేట్ లో ఎక్కువగా ఉన్నప్పుడు అవన్నీ ఓపెన్ టు ఆల్ అయినప్పుడు సో లాస్ అనేది వస్తుంది. సార్ ఎలా చెప్తున్నారు సార్ లాస్ అని అంటే ఇప్పుడు మీరు 2023, 2024 సంబంధించిన మెరిట్ ఆర్డర్ ని కంపేర్ చేద్దాం. సో మెరిట్ ఆర్డర్ ని కంపేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ 10,000 ఎబోలో ఒక 10K ఆల్ ఇండియా కూడా ర్యాంకులలో మన వాళ్ళు ఒక 1000 మెంబర్స్ ఉంటే ఈ ఇయర్కి వచ్చేసరికి 500 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ 10,000 మెంబర్స్లలో మన వాళ్ళు లాస్ట్ ఇయర్ 100 మెంబర్స్ ఉంటే ఈ ఇయర్ 500 మెంబర్సే ఉన్నారు. ఒకవేళ ఈ ఇయర్ నే ఇంప్లిమెంట్ చేస్తే మనం ఆటోమేటిక్ ఇంకొక 500 మెంబర్స్ మెరిట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఈ 500 సీట్స్ వాళ్ళు ఎవరు ఫిల్ అవుతారు? వేరే అదర్ స్టేట్స్ వాళ్ళు అనేది ఫిల్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్ చేయడం వల్ల సో లాంగ్ టర్మ్ లో అంటే వచ్చే సంవత్సరాలలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతో పాటు సో ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్ అని, సో ఓబీసీ రిజర్వేషన్ లో మన దగ్గర బీసీఏ నుంచి బీసీఈ వరకు ఉంటుంది. సో ఇలాంటి రిజర్వేషన్స్ అనేవి ఉండవు, ఓబీసీ అని డైరెక్ట్ గా ఉంటుంది, ఓబీసీ అని డైరెక్ట్ గా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ స్టేట్స్ కి సంబంధించి కొంచెం కూడా అథారిటీ ఇవ్వకపోతే నిజానికి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్. సార్ దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? మరి జడ్జిమెంట్ వల్ల ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన డొమిసైల్ బేసిస్ లో ఏమైనా యూజ్ ఉంటుందా అని అంటే యూజ్ ఏముండకపోవచ్చు, లాసెస్ ఉండడానికైతే ఛాన్స్ ఉంటుంది. సరే ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అంటే ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది 2025 స్టార్ట్ అయినప్పుడు అయితే మనం మాట్లాడుకుందాం. సో మనమే కాదు ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ సో దీని మీద లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్తాయి. సో అది వెళ్తాయా లేదా, ఈ వీడియో ఎందుకు చేశాను అంటే క్లారిటీ అనేది అక్కడ మిస్ అవుతుంది. స్టేట్ కోటా అనేది తీసేయలేదు ఫస్ట్ పాయింట్. సో స్టేట్ కోటాలో ఉన్న ఇన్స్టిట్యూషనల్ కోటా కూడా తీసేయలేదు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఇన్స్టిట్యూషనల్ కోటా అనేది ప్రైవేట్లలో ఉంటుంది,
గవర్నమెంట్ లో ఉండదు మనకి ఇక్కడ, ఓకేనా. అండ్ ఇంకొకటి, సో ఇప్పుడు రిజర్వేషన్ అనేది కంప్లీట్ తీసేస్తే ఈ ప్రైవేట్ కి సంబంధించిన సీట్స్ మరి ఎక్కడికి వెళ్తాయి, స్టేట్ లో ఆల్ ఆర్ ఓపెన్ అంటే. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. స్టేట్ కోటాలో డొమిసైల్ బేస్డ్ తీసేయమన్నారు, కానీ వాటిని నీట్ బేస్డ్ ఫిల్ చేయమన్నారు. నీట్ మెరిట్ బేస్డ్ ఫిల్ చేయమన్నారు అంటే అన్ని స్టేట్లు అప్లికేబుల్ అనే పాయింట్ మెన్షన్ చేయలేదు. ఒకవేళ అప్లై అవుతే ఇవి అన్ని స్టేట్ కి వర్తిస్తుంది జడ్జిమెంట్ అని కూడా ఎక్కడ ఒక పాయింట్ ఉన్నట్టు నాకు అనిపించలేదు, ఓకేనా. సో కాబట్టి ఇది నాకు అర్థమైన ఇన్ఫర్మేషన్ ఇది. ఒకవేళ ఇంకెవరికైనా క్లారిటీ ఉంది సార్ ఇంతకు మించిన క్లారిటీ ఉంది అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నీట్ యూజీ కానీ పీజీకి సంబంధించి 2025 ఎలా ఉంటుంది అనేది అప్పుడు మనం కౌన్సిలింగ్ జరిగేంత వరకు కూడా, అప్పుడు మనకు జియోస్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ మనకు క్లారిటీ అనేది రాదు. ఎందుకంటే ప్రతి ఇయర్ అంటే నాకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది యూజీలో కానీ పీజీ అడ్మిషన్స్ లో కానీ. సో ఇప్పటి వరకు అయితే ఈ 5 years లో కానీ ఇయర్లీ ఏదో ఒక గొడవ లాంటిది, ఏదో ఒక ఇష్యూ లాంటిది మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఉంది. ఏదో ఇయర్ కి మారుతూనే ఉంది, కౌన్సిలింగ్ లో రూల్స్ రెగ్యులేషన్స్ మారుతూనే ఉన్నాయి. సో ఇది ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చింది అనుకున్నాను. అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.